ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ గత 10 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ దూరారు. మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుపేట పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని ఓ పురోగతికి తీసుకురావాలని చెప్పేసి టీబీఎం టనల్ బోరింగ్ మిషన్, ఇది మరఎల్క టనల్ బోరింగ్ మిషన్, 2 టనల్ బోరింగ్ మిషన్లో గత ప్రభుత్వంలో ఆ 2 ఒక్కటి కూడా పనిచేయలేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా దాని మీద ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్ సైడ్ అంటే ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ కూడా చిన్న ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఏది ఏమన్నా దీన్ని కంప్లీట్ చేయాలి. 2026 ఆగస్టు మంత్లో నీళ్లు రావాలనే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి అనుకోకుండా ఈ న్యాచురల్ కెలామిటీ, అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక ఛాలెంజింగ్ రావటం జరిగింది. మరి 2-3 మంత్స్ బ్యాక్ అనుకోకుండా అది కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. అయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సంబంధిత మంత్రివర్యులు అక్కడ చిక్కుకున్నటువంటి ఒక 8 మందిని ఎట్టికేలకు బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒక 2-3 డెడ్ బాడీస్ కూడా వచ్చినాయి. బట్ ఆడకున్న వెరీ డేంజరస్గా ఉన్నది, అది తీసుకొస్తే మళ్ళీ కొంచెం టోటల్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని దాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని మనం బైపాస్ చేయాలనేది ఒకటి ఉంది. ఇదే కాకుండా నిన్న మన హెలికాప్టర్ తోటి రాడార్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ సడన్ గష్ ఆఫ్ వాటర్ ఆర్ మడ్ ఎందుకు వచ్చిందంటే, అందరూ ఊహించుకోవడం ఏంటంటే ఈ మల్లెల తీర్థం కిందికి వచ్చినట్టుంది, అక్కడి నుంచి ఆ వాటర్ సడన్గా గష్ కావటం, అది మడ్ ఫామ్ అయ్యి రావటం వల్ల వచ్చి ఉంటుందని ఊహ మాత్రమే. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టనల్ కంప్లీట్ చేసి తీరుతాము. ఇది ప్రజలకు అంకితం చేయాలి. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సాగునీరు కొద్ది మాత్రం అచ్చంపేట కూడా వస్తుంది. సరే, అచ్చంపేటకు మొత్తం టనల్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడొచ్చినా అందరూ కోఆపరేట్ చేయాల్సిందే. మరి ఎస్ఎల్బీసీ ఈ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం నుంచి దాదాపుగా 3.5 నుంచి 4.5 లక్షల వరకు నల్గొండ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటువంటి ఈ టనల్ను తప్పకుండా ప్రభుత్వం చేపట్టబోతుంది. దీనికి ఇండైరెక్ట్ గత ప్రభుత్వమే కారణం. అప్పట్లో 10 సంవత్సరాలు తువి ముందు ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఇవాళ వాళ్ళందరూ ఆ గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలందరూ కూడా ఏమీ తెలుసుకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా ఇరిగేషన్ పైన ఎక్కడ సౌత్ తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పైన గత ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను ఉన్న తప్ప ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ కాళేశ్వరం కాస్త కూలీచరం అయిపోయింది, అది కూలిపోయింది. గుండ్లపోచమ్మ కాలువ కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోడ్స్ తెగిపోయి చనిపోవటం కానీ, తర్వాత ఈ లెఫ్ట్ పవర్ హౌస్ అండర్ గ్రౌండ్ టనల్ లెఫ్ట్ పవర్ హౌస్లో 9 మంది ఆ సడన్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల 9 మంది చనిపోవటం కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం వైఫల్యాలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్తూ పోతే. ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఇరిగేషన్కి పెద్దపీట వేస్తుంది. త్వరలోనే ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ఉన్నారు. ఇదే కాకుండా మరీ ముఖ్యంగా అచ్చంపేట విషయానికి వస్తే